తనూజ కళ్యాణ్ విషయంలో అలాగే కళ్యాణ్‌కి తనూజ గురించి ఏం చెప్పాడు భరణి గారు? స్టేజ్ పైన ఆయన కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయన్నది గనుక చూసినట్టయితే మనకు అందిన అప్డేట్ ప్రకారం ఇక భరణి గారైతే కామనర్‌గా వచ్చిన కళ్యాణ్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే కామనర్‌గా వచ్చిన నువ్వు ఎంతో అద్భుతంగా ఆడావు. ఫస్ట్ 2 వీక్స్ నువ్వు నీ ఆట మామూలుగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇచ్చిన కమ్‌బ్యాక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇప్పుడు నువ్వు విన్నర్ రేస్‌లోకి దూసుకొచ్చావు. అయితే ఇమాన్యుయల్ గాని, అటు తనూజ గాని ఇద్దరు నీకు అద్భుతమైన సపోర్ట్ చేశారన్న విషయం నాకు తెలుసు. అయితే నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఆటగాడుగా నువ్వు బాగా అభివృద్ధి చెందినప్పుడు ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనేది నా అభిప్రాయం. అదే ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతుంది. అయితే ఇక తనుజ చాలా ఎమోషనల్ పర్సన్. తను ఈ 1 వీక్ నేను లేకుండా ఎలా ఉంటుంది అనేది నాకు కొంతవరకు బెంగైతే ఉంది. అయితే నేను 6థ్ వీక్ ఎలిమినేట్ అయినప్పుడు చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అంతేకాకుండా చాలా పని, ఇంకా గేమ్స్, 'బిగ్ బాస్' మనల్ని కుదురుగా ఉండనివ్వడు. కానీ ఇప్పుడు ఇంక కేవలం ఒక్క వారం మాత్రమే లాస్ట్ వారం మిగిలి ఉంది. సో, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్‌కి నేను చెప్పేదేంటంటే తనుజని జాగ్రత్తగా చూసుకోండి. తనతో ఏదన్నా తను బెంగగా ఉంటే కూర్చొని పక్కన కూర్చొని మాట్లాడండి. తనని కేర్ తీసుకోండి. అయితే ఇక కళ్యాణ్, ఇమాన్యుల్ విషయంలో తను చాలా గొప్పగా చెప్పాడు. అలాగే తనూజ గురించి కూడా కేర్ తీసుకోమని చెప్పాడు. ఇమాన్యుల్ నీ మీద నాకు ఎటువంటి కోపము లేదని అన్నాడు. అలాగే ఉన్న వాళ్ళందరిలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవ్వరిని కూడా నేను కావాలని హర్ట్ చేయలేదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్. బయటకొచ్చిన తర్వాత మనందరం ఒక్కసారి కలుద్దామంటూ భరణి గారు ఎమోషన్ అయ్యారు. నిజానికి సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయిన తర్వాత భరణి గారి ఫేస్‌లో ప్రోమోలు చూసినట్టయితే బాగా డల్‌నెస్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక లాస్ట్ వరకు వాళ్ళిద్దరి జర్నీ అనేది చాలా అద్భుతంగా జరిగింది. నిఖిల్, గౌతమ్ లాగా అలాగే భరణి అండ్ సుమన్ శెట్టి చాలా బెస్ట్ అనే చెప్పుకోవచ్చనమాట. ఇక ఆయన జర్నీ 'బిగ్ బాస్' హౌస్‌లో ముగిసింది. అఫ్‌కోర్స్ 'బిగ్ బాస్‌లో' భరణి గారి జర్నీ ఏంటంటే చెప్పాలి అంటే చాలా కొత్త జర్నీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 6థ్ వీక్‌లో ఎలిమినేట్ అయిపోయిన భరణి గారు ఇంక రారని అనుకున్నారు. ఎందుకంటే అప్పటికే శ్రీజ రీ ఎంట్రీ చాలా పవర్‌ఫుల్‌గా వెళ్తుంది. శ్రీజ రీ ఎంట్రీయే జరగలేదు. ఇక ఓట్స్ ద్వారా వెళ్ళిన భరణి గారి రీ ఎంట్రీ ఎందుకు జరుగుతుంది అనుకునే టైంకి ఆయన రీ ఎంట్రీ అనేది ఒక సెన్సేషన్‌గా మారింది. ఈవెన్ మొన్న సెలబ్రిటీస్ వచ్చి 'బిగ్ బాస్' హౌస్‌లో మీకు ఏంటి సెన్సేషన్‌గా అనిపించింది అంటే, భరణి గారి రీ ఎంట్రీయే మాకు సెన్సేషన్‌గా అనిపించింది. ఎందుకంటే టోటల్‌గా ఒక 5, 6 మంది ప్రాణం పెట్టి భరణి గారు ఎలాగైనా రావాలి, ఎలాగైనా రావాలి అని చెప్పేసి చెప్పుకోవడం అయితే జరిగింది. దానిలో ఇమాన్యుల్ ఒకడు, తనూజ ఒకతి, దివ్య, రాము, సుమన్ శెట్టి, అలాగే నిఖిల్. వీళ్ళల్లో రాము ఎలిమినేట్ అయిపోయాడు. దివ్య ఎలిమినేట్ అయిపోయింది. అలాగే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే తనూజ కూడా వేరే అంటే ఇప్పుడు తను భరణి గారితోనూ క్లోజ్‌గా ఉండలేకపోతుంది. అటు క్లోజ్‌గా ఉండలేకపోతుంది. నిఖిల్ ఎలిమినేట్ అయ్యాడు. సో, ఇలాగా ఆయనకి సంబంధించిన బ్యాచ్ అంతా కూడా వెళ్ళిపోయింది. ఇక మిగిలిందైతే మాత్రం వీళ్ళే టాప్ 5 మిగిలారు. బట్ టాప్ 6 వరకు ఆఖరి మెట్టు వరకు వచ్చారు. జస్ట్ ఒక చిన్న అడుగుతో దూరమైనప్పటికీ కూడా భరణి గారి గేమ్ బావుందని చెప్పుకోవాలి. ఇక ఆయనకి తన కెరియర్‌లో బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.